అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బ్రైవర్త్ కౌంటీ వద్ద నేషనల్ హైవే పైన ఓ విమానం కుప్పకూలిపోయింది. వేగాన్ని అదుపు చేయలేక ఈ రన్నింగ్ లో ఉన్నటువంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కారును ఢీ కొట్టింది ఈ విమానం. సో వేగాన్ని అదుపు చేయలేక రన్నింగ్ లో ఉన్నటువంటి కారుని ఓ విమానం ఢీ కొట్టిందట. ఆశ్చర్యపోతున్నారు కదా. డైరెక్ట్ గా ఆ విమానం ఏమో గాల్లో ఎగురుతోంది. కారును ఢీ కొట్టడం ఏంటి అని అంటే అది సినిమా యానిమేషన్ లేకపోతే గ్రాఫిక్స్ కాదు, రియల్ గా జరిగింది. ఫ్లోరిడాలో విమానం పైనుంచి ఎగురుతోంది, కింద కారు వెళ్తోంది. ఆ విమానం స్పీడ్ ని అదుపు చేయలేక డైరెక్ట్ గా రోడ్డుపై వెళ్తున్నటువంటి కార్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని మహిళకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో పైలట్ కో పైలట్ విమానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణాలపైన దర్యాప్తు జరుగుతోంది. సో ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. మరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే గాల్లో ఎగురుతోంది విమానం. ఎస్, ఇక్కడ చూడండి, ఈ విమానం గాల్లో ఎగురుతోంది. దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అని చెప్పి రోడ్డు పైన ల్యాండింగ్ చేయాలనుకున్నారంట. మరి ఏ ఎమర్జెన్సీ ల్యాండింగో తెలియదు. బట్ ఆ రోడ్డుపై ల్యాండింగ్ చేసే క్రమంలో కార్ పై ఢీకొట్టి ఆ కార్లో ఉన్నటువంటి మహిళకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ విమానం కూడా ఒక్కసారిగా ఉల్టా పుల్టా అయిపోయింది. సో విజువల్ చూస్తూ ఉంటే వెనకాల వచ్చేటువంటి ఒక కార్లో డాష్ బోర్డ్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వెనకాల వచ్చిన ఇంకో కార్ డాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియోస్ రికార్డ్ అయ్యాయి. సో గాల్లో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వచ్చిందంట. మరి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉన్న పలంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ విషయం పైన ఇప్పుడు విచారణ చేపడుతున్నారు అక్కడ విమానయాన సంస్థ అధికారులు.